నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది అన్న. దీని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. బాగానే ఉంది. ఏమన్నా పథకాలు ఎందాయా మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? ఏమొచ్చినాయి పథకాలు మీ వరకు మాట్లాడుకుంటే? నాకు హ్యాండిక్యాప్ పింఛన్ వచ్చింది. నాన్నగారికి హ్యాండిక్యాప్ నాకు పింఛన్ వస్తుంది. మీకే హ్యాండిక్యాప్ పెన్షన్ 6,000 రూపాయలు పెంచామంటున్నారు. ఇస్తున్నారా ఇంటికి తెచ్చి? మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. ఏమన్నా లంచాలు అడుగుతున్నారా? డబ్బులు ఏం అడగట్లేదు కదా? ఏమన్నా అడిగితే చెప్పండి, భయం లేదు. కేవలం పెన్షన్ మీద బతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అవును కదా పెన్షన్ పెంచడం. మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ప్రతి కుటుంబానికి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇచ్చే వాళ్ళకి. మాకు ఉంది గ్యాస్. ఓకే, అంటే 3 ఫ్రీగా ఇస్తున్నామంటున్నారు. మీకు ఎలాంటిది రాలేదా? చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. సార్ వచ్చినాయి అన్న. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామంటున్నారు. ఫ్రీ బస్సులు పెట్టామంటున్నారు. అవును, చేస్తున్నారా? మాటలు చెప్తున్నారా ఈ ప్రభుత్వం? చేస్తున్నారు. రైతులకు కూడా డబ్బులు వేసామంటున్నారు. మీకు మరి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఏమో అది వాళ్ళ ఒపీనియన్, మనకు తెలియదు. సో మీ వరకు అయితే బాగానే ఉంది. అభివృద్ధి ఎలా? బాగానే ఉంది. అంటే రోడ్ల నిర్మాణం కానీ, బాగానే ఉంది. అమరావతి కానీ ఏంటి గత ప్రభుత్వంలో మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? బాగానే ఉంది. ఆ ప్రభుత్వం బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఎవరు మంచి చేశారు ప్రజల కంటే మీ ఉద్దేశంలో? అలా అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? ఇద్దరు చేశారు బాగానే. ఇద్దరే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మాదేం లేదా, మొత్తం ఎలా ఉంది? ఆయన చేస్తున్నారంట బాగానే. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఎలా ఉంది? బాగానే చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం బాగానే ఉంది.